తెలంగాణలో కాషాయ స్కెచ్ డిఫరెంట్ గా ఉండబోతోందా? ఈసారి ఎలాగైనా సరే బాగా వేయాలి అనుకుంటున్న కమల్నాథులు ప్రత్యేక వ్యూహాలకు పదును పెడుతున్నారా? ఆ దిశగా ఇప్పటికే ఆపరేషన్ స్టార్ట్ అయిపోయిందా? ఇంతకీ ఏంటి ఆపరేషన్? టార్గెట్ చేసుకోబోతున్న సామాజిక వర్గాలేంటి? తెలంగాణలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి రిజర్వ్డ్ నియోజకవర్గాలు చాలా ముఖ్యం. ఇక్కడ 19 ఎస్సీ 12 ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈసారి పునర్విభజన జరిగితే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పవర్లోకి రావడానికి 60 సీట్లు మ్యాజిక్ ఫిగర్. అంటే ఆ లెక్కన కావాల్సిన మెజారిటీలో సగం సీట్లు రిజర్వ్డ్ స్థానాలే ఉన్నాయి. సరిగ్గా ఇక్కడే సరికొత్త సమీకరణలకు తెరలేపాలని అనుకుంటోందట బీజేపీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే తెలంగాణలో జెండా పాతాలని భావిస్తున్న బీజేపీ నాయకత్వం ఇప్పట్నుంచే ఈ రిజర్వ్డ్ సీట్ల మీద ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఆయా నియోజకవర్గాల్లో ఇప్పట్నుంచే బలమైన నేతల్ని తయారు చేయాలని భావిస్తోందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఎస్సీ ఎస్టీ నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయింది కమలం పార్టీ. ఇక ఆయా సెగ్మెంట్స్ లో పట్టు లేకుండా అధికారం చేజిక్కించుకోవడం సాధ్యం కాదని భావించిన పార్టీ పెద్దలు అదే టార్గెట్ తో వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అచ్చంపేట బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజును ఇటీవల కమలం గూటికి చేర్చుకోవడం అందులో భాగమేనని అంటున్నారు. ఎస్సీ నియోజకవర్గాలైన చెన్నూర్, బెల్లంపల్లి, జుక్కల్, ధర్మపురి, చొప్పదండి, మానకొండూర్, ఆందోల్ ఇలా అన్ని చోట్ల ఇప్పటికే పార్టీకి బలమైన నేతలు ఉంటే సరే, లేదంటే గెలుపు గుర్రాలను లాక్కోవాలన్నది కాషాయ వ్యూహంగా తెలుస్తోంది. ముందే సర్వే చేసుకుని బలమైన నేతలు ఇతర పార్టీలో ఉంటే వాళ్లను రప్పించేందుకు స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడం ఎలా అన్న అంశంపై జరిగిన కీలక చర్చలో ఎస్టీ ఎస్సీ నియోజకవర్గాల అంశం తెరపైకొచ్చింది. అందుకే కమలం ఆపరేషన్ ప్రారంభించిందట. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ ఇప్పట్నుంచే ఆయా నియోజకవర్గాల్లో బలమైన దళిత, గిరిజన, ఆదివాసీ నాయకత్వాన్ని తయారు చేసుకునేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోందట. అది ఎంతవరకు ఫలిస్తుందో, ఎంతమంది దళిత, గిరిజన నేతలు కాషాయ కండువా కప్పుకుంటారో చూడాలి.